ఆంధ్ర, తెలంగాణ అండ్ ఎన్ఆర్ఐ క్రిస్టియన్ మ్యాచెస్ కోసం రిబ్బెకా మ్యాట్రిమోనీ మీ పర్ఫెక్ట్ మ్యాచ్ కోసం ఇప్పుడే కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు వి మీడియా. దిస్ ఇస్ స్వామి కొల్లా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు నగరంలో జరిగిన ఒక మహిళను వివస్త్ర చేసి ఇష్టారీతిన తనపై దాడి చేసిన ఘటన ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఇదేనా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో మహిళలకు ఇచ్చే గౌరవం, మహిళల పట్ల రక్షణ ఇదేనా అంటూ అందరూ ప్రశ్నిస్తున్నారు. నిజంగా కూటమి ప్రభుత్వం అధికార అండ చూసుకొని ఒక నాయకుడు అందులో మహిళ పట్ల ప్రవర్తించిన తీరు నిజంగా ప్రతి ఒక్కరూ అసహించుకునే పద్ధతిలో ఉంది. వివాదం ఏదైనా కావచ్చు, కానీ మహిళ పట్ల గుంటూరు నగరంలో జరిగిన ఈ సంఘటన నిజంగానే కౌరవులు ఏ విధంగా బిహేవ్ చేశారో అలాంటి సంఘటన గుర్తు చేస్తుంది. నిజంగా నడి వీధిలో ఒక మహిళను వివస్త్రణ చేసి దాడి చేసి కొట్టడం, అందులో పార్టీకి సంబంధించిన నాయకుడు ఇన్వాల్వ్ అవడం, పార్టీ అండదండలుంటే ఎవరిపైనైనా ఎంతటి దాడికైనా తెగబడొచ్చు అని అహంకారం నెత్తికెక్కి సమాజం కూడా సిగ్గుపడేలాగా ఈ విషయం పట్ల రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ ఛేదరించుకునేలాగా అత్యంత దారుణంగా ప్రవర్తించారు. ఇవన్నీ ఎక్కడో సినిమాల్లోనో పురాణాల్లోనో చదివి ఉంటాం, కానీ ఇలా నడి రోడ్డుపై, అది దేవతల రాజధాని అమరావతికి పక్కన అదే గుంటూరు నగరంలో ఒక మహిళని వివస్త్రణ చేయటం ఇప్పుడు ప్రజలందరూ అసహించుకునే పరిస్థితికి వచ్చింది. ఎందుకు అక్కడ ఏం జరిగింది, ఎందుకు ఆ పరిస్థితి రావాల్సి వచ్చిందో ఒకసారి చూద్దాం. గుంటూరు నగరంలోని కృష్ణబాబు కాలనీలో ఉండే ఒక మహిళ వాళ్ళ ఇంటి ఎదురు సిమెంట్ రోడ్డు వేశారు. అయితే ఆమె ఎప్పుడో 15 ఏళ్ల క్రితం నీటి మోటార్కి సంబంధించి వాళ్ళ ఇంట్లో నీటి కుళాయి ఉంది, దానికి సంబంధించి మోటార్ ఉంది, దాన్ని తీసేయాలని అక్కడ 21వ డివిజన్ సెక్రటరీ మల్లెల మూర్తి, ఆయన తెలుగుదేశం పార్టీ నాయకుడు, అక్కడ గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవి అనుచరుడుగా కనిపిస్తుంది. దానికి సంబంధించి ఇదిగో ఇక్కడ ఆయన ఇదివరకు గతంలో కట్టిన పోస్టర్లు, ఆమెతో ఫోటో దిగిన ఇతను ఇప్పుడు నిందితుడు మల్లెల మూర్తి. దానికి సంబంధించి ఇప్పుడు వివాదం అంతా కేవలం టీడీపీ పార్టీ కార్యకర్తగా, టీడీపీ నాయకుడిగా ఉన్నాడు, పార్టీ అండదండతో తను ఏం చేసినా చెల్లుబాటు అవుతుందనే విధంగా రెచ్చిపోయాడు. సో దీని విషయంలోనే ఆ మహిళ సిమెంట్ రోడ్డుకు అడ్డుగా ఉంది, మోటార్ తీయాలని మల్లెల మూర్తి ఆదేశించడం, మల్లెల మూర్తితో ఆమె వివరణ ఇచ్చుకునే పరిస్థితికి వచ్చింది. అంటే మోటార్ వల్ల ఎవరికి ఇబ్బంది లేదు కదా, సిమెంట్ రోడ్ వేసినా తనకి నాకు ఇబ్బంది లేదు, ప్రజలు ఎవరికి ఇబ్బంది లేదు కదా, దాని గురించి కొంచెం చూసి చూడనట్టు వదిలేయండి, లేదా అది ఎవరికి అంత ఇబ్బంది ఏం కాదు కదా అని ఆమె చెప్పుకునే ప్రయత్నం చేశారు. అక్కడే మూర్తి గారికి మండింది. నేను చెప్తే ఏనవా అంటూ ఆమెపై వాదనలకు దిగారు. సో ఆమెను బెదిరించడం మొదలుపెట్టారు. ఆ తర్వాత ఆమె దానికి సంబంధించి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వాలి, తనని ఇలా బెదిరిస్తున్నారు, ఇలా జరిగిందని చెప్పడానికి వెళ్తే కనీసం పోలీసులు కూడా కేసు నమోదు చేసుకోలేదు. ఈ విషయం పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళింది ఆ మహిళ అనే విషయం సదరు నాయకుడికి తెలిసినాక అంతుపట్టని కోపంతో సీరియస్గా ఆమె ఇంటి దగ్గరికి వెళ్ళారు. ఈ మల్లెల మూర్తికి సోదరి వరుస అయ్యే ఒక హిజ్రా ఉంది, ఆమెను తీసుకొని తన కుటుంబ సభ్యులు మూర్తితో పాటు కొంతమంది కలిసి ఈ మహిళ ఇంటి మీద దాడి చేశారు. ఆ మహిళ కనిపించగానే ఈ హిజ్రా మహిళ కుటుంబ సభ్యులను కూడా ఈ విజువల్స్లో మనకు క్లియర్గా కనిపెడుతున్నాయి. సీసీటీవీ విజువల్స్లో ఆమె కుటుంబ సభ్యుల మీద దాడి చేశారు కొంతమంది. ఆ మహిళను ఆ హిజ్రా దాడి చేసి చివరికి ఆమె చీరలను చెప్పడానికి కూడా అసహ్యంగా ఉంది, ఆమెను పూర్తి న్యూడ్గా వివస్త్రణ చేసి ఇష్టారీతనంగా కాళ్ళతో తంతున్న వీడియో, ఆ సీసీటీవీ ఫుటేజ్ చూస్తే ఇంత దారుణంగా బిహేవ్ చేస్తారా అనిపిస్తుంది. సో దీనికి సంబంధించి పోలీసులు కేసు నమోదు చేస్తుంటే ఆ మహిళకి ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు. కానీ పోలీసులు కూడా అధికార పార్టీకి అండగా నిలబడడం, ఈ విషయం బుధవారం రాత్రి జరిగితే శుక్రవారానికి వెలుగులోకి వచ్చింది. అది కూడా సదరు మహిళ మళ్ళీ పోలీస్ స్టేషన్కి వెళ్ళి జరిగిన తంతంతా ఆ ఎమ్మెల్యే మాధవికి చెప్పడంతో మాధవి ఆదేశానుసారం పోలీసులు కేసు నమోదు చేసి దీనికి బాధ్యులైన నిందితుల్ని శిక్షించాం. ఎప్పుడు సీసీటీవీ ఫుటేజ్ బయటకు వచ్చి
ఈ విషయం మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం అయితే తమ పరువు ఎక్కడ పోతుందో, పార్టీకి ఎక్కడ చెడ్డ పేరు వస్తుందని ముందస్తుగా చర్యలు తీసుకున్నారు. ఈ విషయం అటు ఇటు తిరిగి ఈరోజు సోషల్ మీడియాలో రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం అవుతుంది. ప్రజలంతా చేదరించుకునే పరిస్థితి తీసుకొచ్చుకున్నారు ఆ సదరు నాయకుడు మల్లెల మూర్తి. సో వెంటనే పార్టీ క్రమశిక్షణా చర్యలు పాటించడం మొదలుపెట్టింది. గల్లా మాధవి తన అనుచరుడైనప్పటికీ టీడీపీ నుంచి ఆయన పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నాం, దానికి సంబంధించి కేసు ఫైల్ చేయమని పోలీసులను ఆదేశించడం, పోలీసులు మా ఎమ్మెల్యే గారి ఆదేశానుసారం పోలీసులు ఆయన మీద కేసు ఫైల్ చేయడం, దానికి బాధ్యులైన 9 మందిపై కేసులు బుక్ చేశారు. అంటే పోలీసులు ఒక మహిళ వచ్చి నాకు రక్షణ కల్పించండి బాబు అని అడుగుతుంటే ఆమెను పట్టించుకోకుండా ఈరోజు అంతా జరిగిపోయి నష్టమంతా జరిగిపోయిన తర్వాత ఇప్పుడు ఎమ్మెల్యే గారి ఆదేశానుసారం ప్రభుత్వ ఆదేశాలతో పోలీసులు కేసు ఫైల్ చేసి సదరు నాయకుడు తనకు సంబంధించిన మిగతా 9 మంది మీద కేసులు పెట్టారంట. ఇది పోలీసులు మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్తున్నారు. అసలు పోలీసుల దగ్గరకు వచ్చినప్పుడే మీరు ఈ పని చేసి ఉంటే, కేసు ఫైల్ చేసి ఉంటే, ఆ నాయకుడిని మనం ప్రశ్నించి ఉంటే ఈరోజు ఆ మహిళకు ఆ గతి ఎందుకు పడుతుంది? ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఏంటి ఈ చర్చ అంతా ఎందుకు వస్తుంది? కానీ పోలీసులో నాయకుడు కదా, సాధారణ మహిళ వచ్చి కంప్లైంట్ ఇస్తే నాయకుల మీద తీసుకోరు కదా సాధారణంగా. సో వాళ్ళు అలాగే నెగ్లెక్ట్ చేశారు. తీరా ఆ విషయం పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తావా నా మీద అంటూ ఆయన కోపంతో ఊగిపోయి వచ్చి చేయాల్సిన దారుణం, దాడి, దౌర్జన్యం, అమానవీయంగా బిహేవ్ చేయటం అంతా చేశారు. ఈరోజు ఈ విషయం బయట ఎక్కడ వస్తుందో, బయటకు వస్తే పార్టీ పరువు ఎక్కడ పోతుందో, లేదా పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నిస్తారో లేదు. ముఖ్యంగా ఇది వైఎస్ఆర్సీపీకి ఎక్కడ తెలుస్తుందో, దాన్ని రాజకీయంగా వాళ్ళు ఎక్కడ యూజ్ చేసుకుంటారో. మన ప్రభుత్వంలో లా అండ్ ఆర్డర్ సరిగా లేదు, మహిళల పట్ల ఇదేనా మీ ప్రేమ, లేదా ఇదేనా మీరు కల్పించే రక్షణ అంటూ వాళ్ళు ఎక్కడ మళ్ళీ దీని మీద నానా యాగీ చేస్తారని కాస్త ముందుగానే మేలుకొని సదరు నాయకుడిని ఆ మహిళా ఎమ్మెల్యే దగ్గరుండి అరెస్ట్ చేయించింది. దీని మీదే గల్లా మాధవి స్పందించింది. దానికి సంబంధించి ఆ మల్లెల మూర్తిని తెలుగుదేశం పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నాం. గతంలో కూడా మహిళా విద్యార్థులు మునిగూసిన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకున్నాం. అదేవిధంగా ఈ ఘటనలో కూడా చట్టపరంగా తీసుకుంటాం. సరే, ఇక మొత్తం అయిపోయినాక ఏం చేసుకున్నా ఉపయోగం ఉందిలే. ఇప్పుడు గతంలో కూడా మేము మహిళల పట్ల ఇలా అభివర్తనం చేసిన వాళ్ళందరం మేము వదిలిపెట్టలేదు. ఇప్పుడు మా నాయకుడైనా సరే మహిళల పట్ల దౌర్జన్యం చేసినా, మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించితే ఎవరికైనా ఉపేక్షించం, కఠినంగా శిక్షిస్తాం, మా కార్యకర్త అయినా పర్లా, మా నాయకుడైనా పర్లా అని ఇప్పుడు చించుకొని చెప్పుకుంటే ఏమొస్తుంది? జరగాల్సిందంతా చించేసి, ఆ మహిళల బట్టలని చించేసి నడి రోడ్డు మీద చేయాల్సినంత యాగి అంతా చేసిన తర్వాత ఈరోజు వచ్చి మేము ఉపేక్షించం, పొడుస్తాం, పీకుతాం అని చెప్తున్నారు నాయకులు. దీని మీదే చంద్రబాబు నాయుడు, లోకేష్ అందరూ స్పందించారు. హోంమంత్రి అనిత కూడా స్పందించారు. అమానుష దాడిని కలిచివేసిందంట, అత్యంత ఖండనీయమైనదంట. మహిళలు అన్యాయం చేసిన వారు ఎవరైనా, వారు ఏ పార్టీకి చెందినవైనా ఎంత పలుకుబడి ఉన్నారని చట్టం నుంచి తప్పించుకోలేదు. అందరినీ గుర్తించి కఠినంగా శిక్షించాలని పోలీసులు అన్నారు. రాజకీయాలకు అతీతంగా చట్టం ధర్మం చేస్తుంది. ఈ ఘటనలో నిర్లక్ష్యంగా ప్రవర్తించిన పోలీసు అధికారులపై కఠినమైన చర్యలు తీసుకుంటాం. ఓకే, హోంమంత్రి అనిత గారి చేతిలోనే ఉంది లా అండ్ ఆర్డర్. మరి పోలీసులు ఎవరైనా, బాధితులు ఎవరైనా వచ్చి పోలీస్ స్టేషన్కి వెళ్ళి మాకు సాయం చేయండి అని అడిగితే పోలీసులు మాత్రం నిర్లక్ష్యంగా బిహేవ్ చేయొచ్చు. ఇప్పుడు జరగాల్సిన ఘటన అంతా జరిగిన తర్వాత ఇప్పుడు వెళ్ళి పోలీసులు, బాధ్యులైన పోలీసులపై చర్యలు తీసుకుంటాం. ఆ నిందితులు మా పార్టీ అయినా పర్లా, ఏ పార్టీ అయినా పర్లా, మేము మహిళల పట్ల అస్సలు ఉపేక్షించాం, వాటి మీద కఠిన చర్యలు తీసుకుంటాం, అందులో బాధ్యులు అందరినీ పట్టుకుంటాం, శిక్షిస్తాం అని చెప్తూ ఉన్నారు. ఇప్పుడు ఆ ఒక మహిళ పట్ల గౌరవంగా ప్రవర్తించాల్సిన నాయకులు ఇలా చేసి అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు హోమ్ మినిస్టర్ గారు కూడా మహిళే కదా. ఇప్పుడు ఆ మహిళకు జరిగిన అవమానం ఏమంటారు, అది పరువు, గౌరవం తిరిగి ఆ మహిళకి తిరిగి ఇవ్వగలరా మీరు? ఇప్పుడు ఇన్ని చెప్తున్నారు కదా. జరగాల్సిన దారుణం జరిగిపోయిన తర్వాత ఆ మహిళకు న్యాయం ఏ విధంగా చేయగలరు? దానికి బాధ్యులైన నిందితుల్ని పట్టుకొని లోపలేయటమా? అది మీ పార్టీ కార్యకర్త కావచ్చు, ఏ పార్టీ కార్యకర్త అయినా కానీ ఇది సాధారణ ఒక మనిషి ఇంకో మనిషి పట్ల, ఒక మహిళల పట్ల ఇంత దారుణంగా ప్రవర్తిస్తే సగటు మనిషి ఎవడైనా సరే, ఈవెన్ మహిళలే కాదు పురుషులు కూడా దీన్ని ఎవ్వరూ ఉపేక్షించరు. ఇట్లాంటి ఘటనను చిన్న పిల్లలు కూడా చీ అని చేదరించుకుంటారు. ఇంత జరుగుతున్నా ఈ ప్రభుత్వంలో ఏం చేస్తున్నారు వీళ్ళందరూ అంటూ నిజంగా పోలీసుల్ని ఎందుకు అంత కంట్రోల్లో పెట్టుకుంటున్నారు? పోలీసులు నిజంగా వెంటనే స్పందించి ఆ మహిళ వచ్చిన రోజు నాకు సాయం కావాలని పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిన రోజే ఆ మహిళకు భద్రత కల్పించుంటే ఈరోజు మీ నాయకుడు ఈ పని చేసేవాడు కాదు, ఈ ప్రభుత్వానికి ఇంత చెడ్డ పేరు వచ్చేది కాదు కదా.
ఇప్పుడు సంఘటన జరిగిపోయిన తర్వాత ప్రభుత్వం ఎంత కవర్ చేసుకున్నా ఎవరికి ప్రయోజనం? ప్రభుత్వం మీద ఆల్రెడీ మైకిల్ అంటుకుంది. సో ఇప్పుడు మీరు కడుక్కున్నా అది పోదు. ఇప్పుడు ఆ మహిళకు జరగాల్సిన అన్యాయం జరిగిపోయింది. సో మీరు ఇప్పుడు ఎంతమందిని అరెస్ట్ చేసి ఎంత శిక్షలు పెట్టినా ఆ జరగాల్సిన నష్టం జరిగిపోయినా ఆ మహిళకైతే ఆమె పోగొట్టుకున్న గౌరవ మర్యాదలు తిరిగి ఇవ్వలేరు. సో ఇకనైనా పోలీసులు పనులు చేసుకుని ఇస్తే, నాయకుల కోసం కొమ్ము కాయకుండా వాళ్ళ పని వాళ్ళు చేసుకుని ఇస్తే ఇలాంటి జరగక ముందే చర్యలు తీసుకున్నట్టు ఉంటుంది. మీరు జరిగిపోయిన సంఘటనల తర్వాత చర్యలు తీసుకోవడం కంటే ఇలాంటి ముందే పోలీసులకి వారి పని వాళ్ళని చేసుకొని ఇస్తే, దీని మీద రాజకీయ నాయకుల హుకుం లేకుండా, పోలీసులు రాజకీయ నాయకుల ప్రమేయంతో పనిచేయకుండా వారి పని వాళ్ళు చేసుకుంటే ఇలాంటివి జరగకుండా ఉంటాయి. ఇలాంటి జరిగిన తర్వాత మీరు ఇలాంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. ప్రభుత్వానికి చెడ్డ పేరు కూడా రాకుండా ఉండే అవకాశం ఉంటుంది. సో ఏ విధమైన అది టీడీపీ నాయకుడైనా, వైసీపీ నాయకుడైనా, ఇంకెవరైనా సరే ఆ మహిళ పట్ల జరిగిన ఘటన మాత్రం చాలా దారుణమైనది. దీన్ని అందరూ ఖండించాల్సినదే. ఏదేమైనా మహిళ పోగొట్టుకున్న గౌరవం, మర్యాద తిరిగి తేలేకపోయినప్పటికీ కానీ ఇప్పటికైనా ప్రభుత్వం ఇందులో కూడా వివక్ష చూపించకుండా నిందితులని కఠినంగా శిక్షించి మళ్ళీ ఇలాంటి ఘటనలు ఇంకొకడు చేయకుండా ఉండే విధంగా అయినా కనీసం ఆ చర్యలైనా తీసుకుంటే ప్రభుత్వం చిత్తశుద్ధి ఏంటో క్లియర్గా కనిపిస్తుంది. దీని వాళ్ళ వీడియో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.